సూర్యాపేట జిల్లాలో ఎండిన పంట పొలాలని పరిశీలిస్తున్నారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. మనతో మాట్లాడడానికి జగదీష్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, మొత్తం మీద ఫీల్డ్ విజిట్ గత కొన్ని రోజుల నుంచి కూడా పంటలు ఎండిపోతున్నాయని కూడా క్షేత్రస్థాయిలో పరిశీలనకు రావడం జరిగింది. ఏంటి రైతులు ఏం చెప్తున్నారు, ఇలా ఉంది? రైతులు ఏం చెప్తున్నారు అనేది నేను చెప్పడం కంటే మీరు ప్రత్యక్షంగా వారితో మాట్లాడడమే మంచిది. మీరు ఇప్పుడు ఇంతకుముందు చెప్తున్నప్పుడు కూడా మీరు విన్నారు. ఇప్పుడు దాదాపు మనం 2.5 గంటల పైన అయింది మనం అక్కడి నుంచి ప్రయాణం ప్రారంభం చేసి. దారి పొడవునా ఎంత హృదయ విదారకంగా కనిపిస్తుందో మీరు కూడా చూసినారు, మీ కళ్ళతో స్వయంగా మీ కెమెరాలో కూడా తీసినారు. ఎక్కడ 100 ఎకరాలలో ఎట్లా మేకలు గొర్రెలు ఎట్లా మేస్తున్నాయి, పశువులు ఎట్లా మేస్తూ ఉన్నాయి, ఎట్లా ఎండిపోయి ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం. ఇది ఇప్పుడే కాదు, దాదాపు నెల 15 రోజులుగా నేను ఈ పొలాల వెంట తిరుగుతున్నా, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నా. ప్రతిపక్ష శాసనసభ్యుడిగా నా బాధ్యత నేను నెరవేరుస్తూ ఉన్నా. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినా, రిక్వెస్ట్ చేసినా, దండం పెట్టి చెప్పిన. మా మీద కోపంతో రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ మీద కక్షతోని కాళేశ్వరం ఆపి కాళేశ్వరం నీళ్ళు తేకుండా ఈ పొలాలను ఎండబెట్టకండి, రైతాంగాన్ని నాశనం చేయకండి అని చెప్పి పదే పదే మొత్తుకున్నాను. నేను ఛాలెంజ్ కూడా చేసిన ఒక దశలో, మాకు కేసీఆర్కి అప్పచెప్పండి, కాళేశ్వరం 3 అంటే 3 రోజుల్లో నీళ్ళు తీసుకొచ్చి పొలాలు తడుపుతా అని చెప్పిన నేను. ఉత్తమ్ గారు నీ నియోజకవర్గం కోదాడకు కూడా తీసుకొస్తా నీళ్ళు అని చెప్పినాను నేను. ఇంత స్పష్టంగా చెప్పినాం మేము. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఇదే విషయాన్ని రైతాంగం నేను వచ్చిన ప్రతి సందర్భంలో నా దగ్గర ప్రస్తావించారు. సార్ మీరు అసెంబ్లీలో కొట్లాడాలి, మాకు నీళ్ళు ఇప్పియాలి, ఎట్లనైనా మాకు ఏది తెలియదు, మీరు నీళ్ళు ఇప్పియాలి అని చెప్పి నేను అదే విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించిన. కానీ ప్రభుత్వం నేను చెప్పేది అబద్ధం అని చెప్పి నన్ను సస్పెండ్ చేశారు. నేను మళ్ళీ అదే పొలాలకు రావాలని వచ్చిన. మరొకసారి ప్రపంచాన్ని చూపించాలి నేను మాట్లాడింది ఎంత నిజమో, నేను మాట్లాడింది ప్రజల బాధ తప్ప నా బాధ కాదు అనే విషయాన్ని మరొకసారి ప్రపంచాన్ని చూపించాలని మళ్ళీ కూడా ఇక్కడ. అంటే మీరు అసెంబ్లీలో రైతుల గురించి మాట్లాడినందుకు సస్పెన్షన్ కాదు, ఒక దళిత స్పీకర్ పట్ల కూడా అమర్యాదగా మాట్లాడినందుకు కూడా సస్పెండ్ చేసినామని కూడా చెప్పారు. అందరూ చూసినారు, ఈ ప్రపంచం అంతా చూసింది. బహుశా మీరు తెలుగువారే కాబట్టి మీరు కూడా చూసినారు. ఒక అక్షరం తప్పు ఉందా? నేను స్పీకర్ గారిని మీరు అనే తప్ప ఇంకో మాట మాట్లాడినా? రేవంత్ రెడ్డి భాష నేనేమైనా మాట్లాడినా? నా భాషలోనే నేను మాట్లాడినా. నా భాష ఎప్పుడు ఏ క్షణం కూడా తప్పు పట్టలేరు. నేను చాలా కాన్షియస్గానే ఉంటాను. నాకు ఆ భాష రాదు, మొదలు రేవంత్ భాష నాకు రాదు. అంటే బాధ అనిపిస్తుందా ఇవాళ? ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడాల్సిన మీరు ఇవాళ సస్పెండ్ అయ్యి కూడా రైతుల పక్షాన తిరుగుతున్నారు, ఏమనిపిస్తుంది? రైతుల పక్షాన కొట్లాడడం అనేది నాకు ఇష్టమైన పని. నేను ఈ రాజకీయాలకు వచ్చినాకనే కాదు, నేను 8వ తరగతి నుంచి వెళ్ళి కొట్లాడడం మొదలుపెట్టినాను ప్రజల తరఫున. ఈ కొట్లాట నాకు కొత్త కాదు, కొట్లాట అంటే నాకు భయం కాదు. కానీ ఈ ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా జరుగుతున్న దాన్ని జరగనట్టు ప్రజల కళ్ళకు గంతలు కట్టి తప్పించుకోవాలని చూడడం, ప్రభుత్వం చేసిన పాపం ప్రజలకు శాపం కావడం అనేది బాధాకరం. ఎందుకంటే ఇది ప్రకృతి చేసిన అయితేనేమో ఎవరేమేం చేస్తాం అనుకుందాం, మన చేతులు లేదని అనుకుందాం. కానీ ఇది కేవలం ప్రభుత్వమే చేసింది. మొత్తం రైతాంగం చెప్పారు, మీరు వింటున్నారు ఉదయం నుంచి. ఎక్కడ పోయినా ఒకటే మాట, ప్రభుత్వం నీళ్ళు ఇస్తారని చెప్తేనే మేము పెట్టుకున్నాం అనే మాట. మా రైతాంగానికి తెలుసు వ్యవసాయం ఎట్లా చేయాలను. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం గతంలో వానాకాలం 3 ఎకరాలు పెడితే ఎండాకాలం ఎకరమే పెట్టేటోడు యాసంగి. ఎప్పుడైనా నేను రైతుగా నేను కూడా అంతే, నా వ్యవసాయం చిన్ననాటి నుంచి నేను వ్యవసాయం చేసినాడు కూడా. ఎందుకంటే సామెత ఉంటుంది, వానకాలం చేసి చేడాలి, యాసంగి చేయక చేడాలి అని చెప్పి. ప్రతి ఊర్లో ప్రతి రైతు నోట్లో ఉంటుంది ఈ సామెత. కానీ గత 4 సంవత్సరాలు కేసీఆర్ వచ్చిన తర్వాత, కాళేశ్వరం కట్టిన తర్వాత వానకాలం యాసంగి తేడా లేకుండా 2 పంటలు కూడా బ్రహ్మాండంగా పండించారు మొత్తం రైతాంగం. వాస్తవానికి జాలువారినాయి ఈ పొలాలన్నీ. గతంలో ఇవి మెట్ట పంటలు, కానీ నీళ్ళు వచ్చినాయి సరిపోను, పైన పొలాలు చేస్తే కింద జాలు పడుతున్నాయి. అప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉండే, ఇప్పుడు ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం ఏమంటారు? ఓన్లీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, వేరే ఏం లేదు. రేవంత్ రెడ్డికి నీళ్ళు ఇవ్వద్దని ఏముంటుందండి? 100% కదా. కాళేశ్వరం కూలిపోయింది అని అబద్ధం చెప్పారు ప్రజలకి. ఇప్పుడు ఆ కాళేశ్వరం ప్రారంభం చేసినా తప్ప ఇక్కడ నీళ్ళు రావు. కాళేశ్వరం ప్రారంభం చేయకుండా ఎండ పెడుతున్నారు. అర్థం కాదు ఏముంది, బ్రహ్మ పదార్థం ఏముంది దీంట్లో అర్థం కాదు. మీరు ఇప్పుడు ప్రస్తుతం సూర్యాపేట ఎమ్మెల్యేగా మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఏదైతే ముందేమో కాళేశ్వరం లేదు అని చెప్పినాం, ఇది మళ్ళీ వారు కాళేశ్వరం ప్రారంభం చేసి నీళ్ళు ఇస్తే మనం అబద్ధం చెప్పినట్టయితే తెలిసిపోద్దని చెప్పి మొదలు అనుకున్నారు. ఆ తర్వాత ఇసుక అమ్మక దొబ్బే టేస్ట్ దొరికింది. ఇసుకతోని 1,000 రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, 1,000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.
ఇక ఇదే మంచిగా ఉంది అని చెప్పి మొత్తం రైతాంగాన్ని మీరు సూర్యాపేట ఎమ్మెల్యేగా ఉన్నారు, మొత్తం కూడా పంటలు ఎండిపోతున్నాయి, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. కానీ ఇక్కడ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. మీరు ఎప్పుడైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి వెళ్ళి పంటలు ఈ విధంగా ఎండిపోతున్నాయి, మన జిల్లాలో ఈ విధంగా కరువు వచ్చిందని మాట్లాడలేకపోయారు? 100 సార్లు మాట్లాడినా చెప్పినా పబ్లిక్గా చెప్పినా మనుషులకు ప్రత్యేకంగా పోయి చెప్పే అక్కర్లేదు. ప్రజా జీవితంలో ఉన్న మీడియా రోజు చూస్తున్నారు, అందరికీ చెప్పినా, కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చిన, కలెక్టర్తో 10 సార్లు మాట్లాడినా. అంటే రాజకీయంగా కాక జిల్లా మంత్రి కాబట్టి నీటిపారుదల రాజకీయం చేయలే. నేను వాళ్ళలాగా ఉత్తరాల డ్రామాలు చేయను. నేను డ్రామా ఆర్టిస్టుని కాదు. డ్రామాలు చేసి నేను రాజకీయాల్లోకి రాలే. వాళ్ళలాగా కాదు. నేను భూమి నుంచి వచ్చినోని, రైతుల నుంచి వచ్చినోని. రైతులు తెలిసిన పని నాకు తెలుసు, గదే పని నేను చేస్తే తప్ప మీడియా కోసం డ్రామాలు చేసే మంత్రులు కానీ మంత్రులు ఎమ్మెల్యేలు మాత్రం చెప్తున్నటువంటి ప్రకారం శాసనసభలో ప్రస్తావించిన, ప్రతి చోట ఛాలెంజ్ చేసిన, జిల్లా అధికారుల దృష్టి తీసుకుపోయినా, కలెక్టర్కి చెప్పినా, మంత్రికి చెప్పమని చెప్పినా, అందరికీ తెలుసు. మంత్రి మాట్లాడిండు గతంలో, దీనిపై స్పందించాడు. మేము నిబంధనల ప్రకారం నీళ్ళు ఇస్తామని మాట్లాడిండు. తెలియక కాదు కదా. ఆయన నియోజకవర్గంలో ఎండిపోతున్నాయి, ఆ రైతులు మొత్తుకున్నారు. పోయి వచ్చినామని చెప్పారు. నాకు ఉత్తమ్ దగ్గర పోయి వచ్చినాం మేము అని చెప్పారు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల దగ్గర పోయి వచ్చారు, అందరి పోయి చెప్పొచ్చారు ప్రజలు. ఇప్పుడు నివేదికలు ఉన్నాయి, చీఫ్ సెక్రటరీ రివ్యూనే చేసింది. నేను ఇక్కడికి వచ్చి మాట్లాడిపోయి ఈ ప్రజలతో మాట్లాడుతున్న సందర్భంలో నేను భావోద్వేగానికి గురైనా అని చెప్పి వచ్చిన తర్వాత సిఎస్ గారు రివ్యూ చేసారు జిల్లా కలెక్టర్తో. 2 రోజులు నీళ్ళు ఎక్కువేమని చెప్పారు, ఇక్కడికి 2 రోజులు నీళ్ళు ఎక్కువిస్తున్నామని చెప్పారు. అయినా ఈ పొలాలు ఇట్లా ఎండిపోతుంది. కానీ కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు కానీ మీపై విమర్శలు చేస్తున్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇక్కడ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు జగదీష్ రెడ్డి అని కూడా విమర్శలు చేస్తున్నారు. మా ప్రజల ముందు ఒకసారి అట్లా చెప్తే మేము వస్తాం. ఇప్పుడు ఆయన ఎవరో చెప్తుండు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన ముంగల వచ్చి మాట్లాడంటే కూడా మాట్లాడతాం. అంత కోపం ఉంది ఆయన వచ్చి. ఇప్పుడు మేము అందరం మీ ముంగల మాట్లాడుతున్నాం కదా, మరి ఆయన రావాలి కదా. ఇక్కడ అర్థం ఉందని ఆయన ఎందుకు రాలే? ఆయన చెప్పిండు, గెలిచిండు, బయటపడ్డాడు. రైతు ఎట్ట ముండ మోసినా ఏం లేదు. ఇప్పుడు చెప్పేదానికి నువ్వు అడిగిన దానికి నేను చెప్పే అక్కర్లేదు, వాళ్ళే చెప్తున్నారు. ఇంకో మాట కూడా చెప్తా. ఆ మాట కనుక అంటే నేను ఎక్కడైతే మాట్లాడినో అక్కడికి వచ్చి ఒకసారి మాట్లాడిపోమని వాడేవడం ఆ మాట అన్నాడు నన్ను. పొద్దుందాకా తెల్లారంగానే ఒకటి తాగాల్సింది వదిలిపెట్టి ఇంకోటి తాగి సోయి లేకుండా ఉండేటోళ్ళు మాట్లాడుతుండొచ్చు అటువంటి మాటలు. చెత్తనాయల మాటలు నేను పట్టించుకోదలుచుకోలేదు. ఇప్పుడు ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి, ఏం కోరుతున్నారు? ఎట్టి పరిస్థితులలో నిన్న ఉత్తమ్ కుమార్ ఏదో దేవాదులో నీళ్ళు తెస్తానన్నాడు అని చెప్పి నాకు మిత్రులు చెప్తున్నారు. నేను చూడలేదు. కానీ నువ్వు దేవాదులో తీసుకురా, ఆల్మట్టి తీసుకురా, లేకపోతే తుమ్మిడిహట్టి తీసుకురా, ఎక్కడైనా తీసుకురా, ఉన్న పొలాలను బతికించే ప్రయత్నం చేయి. పోయిన పొలాలకి, నష్టపోయిన పొలాలకి నీదే బాధ్యత. ఎందుకంటే నీళ్ళు ఇస్తామని చెప్పారు కాబట్టే పొలాలు పెట్టుకున్నామని చెప్పి రైతాంగం స్పష్టంగా చెప్తున్నారు. ఎకరానికి 30,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. వెంటనే సూర్యాపేట జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇవ్వాలి, ఎన్యూమరేషన్ చేయించాలి. మొత్తం ఎండిపోయిన పొలాలకు తప్పకుండా ఎకరానికి 30,000 రూపాయల చొప్పున ఇవ్వాలి. ఇక చివరిగా చెప్పండి, మీ సస్పెన్షన్ విషయంలో ఏం జరగబోతుంది? అంతా కూడా ఇప్పటికే జోరుగా ప్రచారం కూడా కొనసాగుతుంది, సభ్యత్వం రద్దు కాబోతుంది, త్వరలో సూర్యాపేటలో ఉప ఎన్నిక కూడా ఖాయమని కూడా. నేను ఈ రాజకీయాల కొరకు, ఓట్ల కొరకే కేవలం వచ్చినని కాదు, ఈ ఉడత బెదిరింపులకు భయపడటని కాదు. నేను నా సంగతి తెలియక మాట్లాడుతున్నట్టున్నారు. నన్ను 25 ఏళ్ళ నుంచే చూస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినాక, బీఆర్ఎస్లోకి వచ్చినాక 13 ఏళ్ళకే తిరుగుబాటు మొదలుపెట్టినవాడిని, ప్రజల కొరకు పనిచేయడం మొదలుపెట్టినవాడిని. ఈ ఉడత బెదిరింపులకు భయపడటని కాదు. ఏది జరిగినా ఇగో గిదే పొలాల్లో ఉంటా, గిదే రైతులతో ఉంటా, ఇక్కడనే నా క్షేత్రం. రైట్, చూడొచ్చు ఆ క్షేత్రస్థాయిలో గత కొన్ని రోజుల నుంచి కూడా పంటలు ఎండిపోతున్నాయి. పంటలు ఎండిపోవడానికి ఇక్కడ మొత్తం పూర్తిగా అసమర్థతే. గతంలో ఇక్కడంతా జాలువారినటువంటి పొలాలు, ఆ ఎస్ఆర్ఎస్పి జిల్లాలతో మొత్తం కూడా పంటలు పండేది. పూర్తిగా రైతులు ఆ కరువు బారిన పడి పంటలు ఎండిపోతున్నా కానీ ఇక్కడ పట్టించుకునే నాదుడే లేరు. అదేవిధంగా ఇటీవల గురైనటువంటి సస్పెన్షన్, రైతుల పక్షాన మాట్లాడినందుకే తనను సస్పెండ్ చేయడం జరిగింది. కానీ సస్పెండ్ పరిధులు కాదు, ఒకవేళ వచ్చినా కానీ మంత్రులే దీనికి పూర్తిగా బాధ్యత వహించాలని కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, సూర్యాపేట.